ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం పాపాలపై మహాపాతకాలపై విరుగుడుగా పనిచేస్తుంది. ఆర్తితో ఈ మంత్రాన్ని జపిస్తే చాలు భద్రంగా భవసాగరాన్ని దాటిస్తుంది, మోక్షమనే గమ్యానికి చేరుస్తుంది. తక్షణమే తరింపచేసే ఆ భోళా శంకరుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్కి సమీపంలోని కంఖల్లో అలరారుతున్నాడు. దక్షేశ్వర్ మహాదేవ్ పేరుతో ఆ నీలకంఠుడు పూజాభిషేకాలు అందుకునే ఈ పవిత్రమైన ప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. ఉత్తరాఖండ్లోని కంఖల్ హరిద్వార్కి అత్యంత సమీపంలో ఉన్న తీర్థరాజ్యం. ఇక్కడి గంగా నదీ తీరములోనే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం వెలసిల్లుతూ ఉంటుంది. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడటానికి ముఖ్య కారకుడు దక్ష ప్రజాపతి. ఆ దక్షుడి కారణంగా ఆయన పేరుతో ఏర్పడిన శైవధామమే శ్రీ దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం. అత్యంత విశిష్టమైన శివాలయాలలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. హరిద్వార్ ప్రాచీన కాలం నాటి నుంచి అనేక పేర్లతో పిలువబడుతూ వచ్చింది. చోటా చార్ధామ్ యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. హరిద్వార్లో ఉంటే హరిహరులు సన్నిధిలో ఉన్నట్టే, అమ్మవారి సమక్షంలో ఉన్నట్టే. అంతగా ఈ పరిసరాల్లో అనేక దేవాలయాలు, మందిరాలు అలరారుతూ ఉంటాయి. గంగా ఆరతితో పాటు ఆ తీరంలోని ఆలయాలను దర్శిస్తూ భక్తులు తరించిపోతుంటారు. అణువణువున అనుభూతులను ధరించిపోతుంటారు. హరిద్వార్లో ఉన్నంతసేపు ఆధ్యాత్మిక విషయాలపైకే గాని ఆశలపైకి మనసుపోదు. వైరాగ్యం దిశగానే తప్ప వ్యామోహాల దిశగా ఆలోచనలు సాగవు. అనవసరమైన తాపత్రయాలతో కాలాన్ని చాలా ఖర్చు చేశామనే భావనతో ముందుకు కదిలేవారు ఎక్కువగా ఉంటారు. శివకేశవులకు సంబంధించిన అనేక ఆలయాలను శక్తి రూపాలుగా చెప్పుకునే చండీదేవి, మానసాదేవి, మాయాదేవి మందిరాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతారు. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. బిందువారే రథం స్థిత్వా నిరాహారో మహేశ్వరః రక్తం భౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. అలాంటి హరిద్వార్కి 4 కిలోమీటర్ల దూరంలోనే కంఖల్ గ్రామం ఉంటుంది. హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఇది ఒకటిగా చెబుతారు. పూర్వకాలంలో ఋషుల తపోభూమిగా ఈ ప్రదేశానికి పేరుంది. ఇక్కడే శ్రీ దక్షిణేశ్వర్ మహాదేవ్ ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. ఆదిదేవుడికి శీతాకాల విడిదిగా కురుక్షేత్రం, వేసవికాల విడిదిగా కంఖల్ను చెబుతూ ఉంటారు. మహాభారతంలోనూ కాళిదాసు విరచితమైన మేఘదూతలోనూ కంఖల్ ప్రస్తావన కనిపిస్తుందంటే ఇది ఎంతటి ప్రాచీనమైన క్షేత్రమనేది అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా చాలా ప్రాచీనమైన క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు అక్కడి శివలింగాన్ని దేవతలు ప్రతిష్ఠించారని, లేదంటే మహర్షులు ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగాన్ని మహాదేవుడి మామగారైన
దక్ష ప్రజాపతి సతీదేవి తండ్రి ప్రతిష్ఠించడం విశేషం. అందువల్లనే ఇది దక్షిణేశ్వర్ మహాదేవ్ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటుంది. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహికా కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుధం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. శ్రీ దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం అందంగా తీర్చిదిద్దబడిన మందిరాలతో, మంటపాలతో, విమాన గోపురాలతో కనిపిస్తుంది. నాజూకైన నిర్మాణ శైలితో, వర్ణరంజితమైన నగీషీలతో కనువిందు చేస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో సుందరమైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం పురాణ కాలములో దక్షయజ్ఞ వాటిక అనేది స్థల పురాణం. దక్షిణేశ్వర్ మహాదేవికి సంబంధించిన ఈ ప్రాంగణంలో 2 ఆలయాలు పక్కపక్కనే కనిపిస్తాయి. ఒకటి దక్షిణేశ్వర్ మహాదేవ్ కొలువైనది కాగా, మరొకటి దశమహావిద్యలకు సంబంధించినది. ఈ 2 ఆలయాలు కూడా అందమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటాయి. సువిశాలమైన ప్రాంగణాన్ని, విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని కలిగిన ఆలయ సముదాయం ఇది. అందువల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా ప్రశాంతతను పంచుతూనే ఉంటుంది. ఎత్తైన విమాన గోపురాన్ని కలిగి ఉన్న కారణంగా చాలా దూరం నుంచే ఈ శైవ సన్నిధానం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి గల సింహద్వారానికి ఇరువైపులా సింహాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే ఎడమవైపున ఒక చిన్న పాలరాతి మందిరం కనిపిస్తుంది. తనకి గొర్రెతలను అతికించి బ్రతికించిన పరమశివుడికి దక్షుడు కృతజ్ఞతలు తెలిపే మూర్తులను ఇక్కడ చూడొచ్చు. అక్కడ్నుంచి కాస్త ముందుకు వెళ్లగానే సతీదేవి పార్థివ దేహాన్ని తన చేతులతో ఎత్తి పట్టుకున్న పరమశివుడి నిలువెత్తి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఈ మూర్తి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇది పరమశివుడితో, సతీదేవితో, దక్ష ప్రజాపతితో ముడిపడిన క్షేత్రమనే విషయం ఇక్కడే అర్థమైపోతుంది. సతీదేవి పార్థివ శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకున్న సదాశివుడి విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తుంది. త్రిశూలం, ఠమరుకం ధరించిన శివుడు సతీదేవి పార్థివ దేహాన్ని తన హృదయ భాగం వరకు ఎత్తిపట్టుకున్న దృశ్యాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఆ దేవదేవుడి కళ్లలో ఆగ్రహం, ఆవేదన రెండూ కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ముందుగా ఇక్కడి శివయ్యకు నమస్కరించుకుంటారు. హర హర మహాదేవ శంభో, 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 హర హర మహాదేవ శంభో. కైలాసవాస మహాదేవ శంభో, కరుణించరావయ్య కాలకంఠ విభో, కైలాసవాస మహాదేవ శంభో, కరుణించరావయ్య కాలకంఠ విభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. బ్రహ్మదేవుడి కుమారులలో దక్ష ప్రజాపతి ఒకరు. సృష్టిక్రియలో తండ్రికి సహకరించిన ప్రజాపతులలో ఆయన ఒకరు. దక్షుడు తన కూతురైన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. తనకి ఇష్టం లేకపోయినా కూతురు మాటను కాదనలేక ఒప్పుకుంటాడు. ఒకానొక సందర్భంలో తనని శివుడు అవమానించాడని దక్షుడు భావిస్తాడు. అందుకు ప్రతిగా అతనిని అవమానించాలని నిర్ణయించుకుంటాడు. అల్లుడిని ఆహ్వానించకుండా దేవతలందర్నీ పిలిచి ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. తండ్రి ఉద్దేశాన్ని గ్రహించలేకపోయిన సతీదేవి తాను అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. దక్షుడి ఆలోచన ఏమిటనేది తెలిసిన శివుడు సతీదేవిని సున్నితంగానే వారిస్తాడు. అయినా వినిపించుకోకుండా వెళ్లిన సతీదేవి అక్కడ నలుగురిలో తండ్రితో అవమానించబడుతుంది. తన భర్త మాట కాదని వచ్చినందుకు తనని తాను నిందించుకుంటుంది. ఆక్రోశంతో అక్కడే తన కాలు బొటనవేలితో అగ్నిని రగిల్చి ఆత్మార్పణ చేసుకుంటుంది. విషయం తెలుసుకున్న శంకరుడు
ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన జటాజూట నుంచి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. దక్షుడి శిరస్సును ఖండించమని ఆదేశిస్తాడు. స్వామి ఆదేశం మేరకు వీరభద్రుడు దక్షుడి తలను తుంచేస్తాడు. ఆ తర్వాత శాంతించిన శివుడు దక్షుడి మొండానికి గొర్రె తలను అతికించి పునర్జీవితుణ్ణి చేస్తాడు. అప్పుడు దక్షుడు తనని క్షమించమని శివుడిని కోరతాడు. అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు. ఈ మొత్తం సంఘటనలు జరిగిన ప్రదేశమే ఈ క్షేత్రం. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. పురాణ కాలములో జరిగిన సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ దక్షయజ్ఞ వాటికను సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న సతీకుండును చూడొచ్చు. ఇక ఆదిదేవుడి పట్ల కృతజ్ఞతాభావంతో దక్షుడు ప్రతిష్ఠించిన శివలింగమే ఇప్పుడు దక్షేశ్వర్ మహాదేవిగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఆలయము పక్కనే గల గంగా నదిలో స్నానం చేసి కొందరు ఆ నీటిని తలపై చల్లుకొని కొందరు దక్షేశ్వర్ మహాదేవును దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయానికి ఇంత దగ్గరగా ఇంతటి ఉధృతంగా ప్రవహించే నది ఉండటమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గలగలమంటూ చాలా వేగంగా ప్రవహించే గంగానదిని చూస్తే మనసు కూడా ఉత్సాహంతో పరుగులు తీస్తుంది. కొందరు భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తే మరికొందరు భక్తులు గంగానదిని స్పర్శించి తరిస్తారు. ప్రధానమైన ఆలయానికి ఇరువైపులా గల కుట్య మందిరాల్లో వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ప్రతిమలు కనిపిస్తాయి. గర్భాలయంలో నేలబారు పానవట్టంతో కూడిన శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. శివలింగం పైభాగం కొంతవరకు మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. దక్షేశ్వర్ మహాదేవుడికి భక్తులు నేరుగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. భక్తులు తమ మనసులోని మాటను ఆ దేవదేవుడికి చెప్పుకుంటూనే అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. గర్భాలయం వెలుపల గల చుట్టూ గోడలపై ఈ ప్రదేశంలో జరిగిన సంఘటనల సమాహారంగా శిల్పచిత్రాలను ఆవిష్కరించారు. దక్షయజ్ఞం, దేవతలకు ఆహ్వానం, సతీదేవిని శివుడు వారించడం, దక్షయజ్ఞానికి సతీదేవి వెళ్లడం, ఆత్మార్పణ చేయడం, వీరభద్రుడి ఆవిర్భావం, దక్ష సంహారం, అతనిని పునర్జీవితుణ్ణి చేయడం వంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశాన్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అప్పట్లో ఇంద్రాది దేవతలు ఈ ప్రదేశంలోనే ఆసీనులై ఉంటారనే విషయం తలుచుకుంటేనే ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే సతీకుండ కనిపిస్తుంది. తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశంలో మనమున్నామనే భావన మనసును భారం చేస్తుంది.
సతీకుండ్కి ఆ పక్కనే ఉన్న అమ్మవారి పాలరాతిమూర్తికి నమస్కరించుకుని భక్తులు ముందుకు కదులుతారు. ఇక ఆ పక్కనే బ్రహ్మేశ్వర మందిరం కనిపిస్తుంది. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి కుమారుడే. వీరభద్రుడు దక్షుడి శిరస్సును ఖండించినప్పుడు జరిగిన దాన్ని దక్షుణ్ణి క్షమించమని బ్రహ్మదేవుడే పరమేశ్వరుణ్ణి కోరతాడు. అప్పుడు శాంతించిన ఈశ్వరుడు అతని శరీరానికి గొర్రెతలను అతికించి పునర్జీవితుణ్ణి చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం బ్రహ్మేశ్వరలింగంగా పూజలు అందుకుంటూ ఉంటుంది. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहं. ఈ ప్రాంగణంలో ఒక వైపున దక్షేశ్వర మహాదేవ ఆలయం, దక్ష యజ్ఞవాటిక, సతీకుండ్, బ్రహ్మేశ్వర మందిరము కనిపిస్తే ఆ పక్కనే దశమహావిద్యలకు సంబంధించిన మందిరం కనిపిస్తుంది. అలాగే ఇతర దేవీ దేవతలకు సంబంధించిన ఉపమందిరాలు కూడా దర్శనమిస్తాయి. భక్తులు ఈ ఉపమందిరాల దిశగా కదులుతారు. ఇంతటి పురాణ నేపథ్యం కలిగిన ఈ ప్రదేశంలో ఈ ఆలయాలను ఎవరు నిర్మించారనే సందేహం రాకుండా ఉండదు. ప్రాచీన కాలం నాటి ఈ క్షేత్రంలో స్వామివారికి భారీ స్థాయిలో ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం రాణి ధమ్కౌర్కి కలుగుతుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టిన రాణి 1819లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత 1962లో గుర్జార్ రాణి ఆలయాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి మరింత వైభవంతో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. దశమహావిద్యలకు సంబంధించిన ఆలయాన్ని ఈ మధ్యకాలంలో మరింత విస్తరింపచేశారు. ప్రధానమైన ఆలయంలో దశమహావిద్యలకు సంబంధించిన ప్రత్యేక మందిరాలు వరుసగా కనిపిస్తాయి. కాళి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మికను దశమహావిద్యలుగా చెబుతారు. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. అలాంటి వాటిలో దశమహావిద్యలు ఒకటిగా చెబుతారు. ఇదే ప్రాంగణంలోని ప్రత్యేకమైన మందిరంలో హనుమంతుడు, ఆయనకి ఇరువైపులా వినాయకుడు, కాలభైరవుడు నిలువెత్తు మూర్తులుగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే వైష్ణోదేవి, లక్ష్మీనారాయణులు, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమలతో కూడిన సీతారాములు ప్రత్యేక మందిరాల్లో పూజలు అందుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే శనైశ్చరుడు నల్లరాతి స్తూపాకార శిలారూపంలో దర్శనమిస్తాడు. భక్తులు నేరుగా శనిదేవుడికి అభిషేకాలు చేస్తారు. ఆ పక్కనే గంగాదేవి మందిరం కూడా కనిపిస్తుంది. ఈ మందిరంలో శివుడు, భగీరథుడి మూర్తులను కూడా మలిచారు. ఇలా అనేక ఉపాలయాలు కలిగిన దక్షిణేశ్వర్ మహదేవ్ క్షేత్రంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తారు. సాధారణంగా శివాలయాలకు కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్షేత్రానికి కార్తీక మాసంలో కంటే శ్రావణ మాసంలో భక్తులు అధికంగా వస్తారు. తాను శ్రావణ మాసంలో ఈ ప్రదేశంలో నివసిస్తానని దక్షుడికి శివుడు మాట ఇచ్చాడట. అందువల్ల స్వామి ఈ మాసంలో ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. పాహియనిన కరిగిపోయే బోళా శంకరా, భయములు మావి పారద్రోలరా పాపనా శంకరా. పాహియనిన కరిగిపోయే బోళా శంకరా, భయములు మావి పారద్రోలరా పాపనా శంకరా. నీ నటనా జతియే జగతికి ప్రగతిరా జటాజూటధరా. నీ నటనా జతియే జగతికి ప్రగతిరా జటాజూటధరా. ఈ అవనిపై ఆనందరవళులు వినిపించరా కరుణా సాగరా. మహాదేవ ఉమాధవ మహానుభావ, మా ఇంట వెలుగు నింప
నింపవయ సాంబ సదాశివ మహాదేవ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంచుతారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి డెహ్రాడూన్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి రిషికేశ్, రిషికేశ్ నుంచి హరిద్వార్కి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. హరిద్వారులో చూడదగిన శైవాలయాలలో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి. దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మార్పణ, వీరభద్రుడి ఆవిర్భవం, దక్ష సంహారంతో ముడిపడిన క్షేత్రం ఇది. గంగానది అత్యంత సమీపంగా ప్రవహించే ఈ క్షేత్రానికి దశమహావిద్యలకు సంబంధించిన మందిరం ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. అలాంటి ఈ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మహేశ్వరాయ రుద్రాయ త్రినేత్రాయ దిగంబరాయ నీలకంఠాయ విశ్వరూపాయ త్రిగుణాత్మకాయ నమః శివాయ. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.